భక్తుల విజ్ఞప్తి మీ విలువైన ऋषिंहक्षेत्रभासिने भवनासी विहाराय आंजनेयाय मंगलम। భక్తులకు విజ్ఞప్తి, ప్రసన్నాంజనేయ స్వామి వారు మన బాపట్ల జిల్లా అద్దంకి మండలం లక్ష్మీ నృసింహ క్షేత్రం సింగరకొండలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వార్ల 69వ వార్షిక తిరునాళ బ్రహ్మోత్సవములు త్రయాన్నిక దీక్షగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి। 23వ తారీఖు నాడు గణపతి పూజ, అఖండ స్థాపన, ధ్వజ పతాకారోహణ, ధ్వజస్థన్ పూజ, తర్వాత 24వ తారీఖు మహన్యాసపూర్వక ఏకాదశి మంజు సూక్త వారాభిషేకము, విశేషమైన ద్రవ్యములతో పంచామృత దశవిధ ద్రవ్యములతో అభిషేకం జరిగింది। ఈ రోజు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమ, ఉత్తర నక్షత్రం, సోమవారం, వృద్ధాంశ సంభూతుడైన శ్రీ నరసింహస్వామి ఆంజనేయ స్వామి వార్ల తిరునాళ సోమవారం నాడు రావడం చాలా విశేషము। ఈ రోజు ఉత్తర నక్షత్రం కూడా కలిసి వచ్చినాయి। ఈ రోజు ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారికి స్వామివారి సంపూర్ణ అనుగ్రహం, సకల అభీష్టాలు నెరవేరుతాయని మనకి సువర్చలాగలత్రాయ చతుర్భుజధరాయ చ కృష్ణారూఢాయ వీరాయ మంగళం శ్రీ హనుమతే వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే। ఎక్కడైతే నరసింహస్వామి క్షేత్రాలు ఉంటాయో అట్లా ఆ నరసింహస్వామి క్షేత్రాలు ఒక యాదగిరిగుట్ట కావచ్చు, మంగళగిరి కావచ్చు, అలాగే వేదాద్రి కావచ్చు, ఈ నరసింహస్వామి క్షేత్రాల్లో ఈ ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ బ్రహ్మోత్సవాలు జరిగినట్టుగా మనకి బ్రహ్మాండ పురాణంలో ఉన్నది। ఆ బ్రహ్మోత్సవాల్లో పౌర్ణిమ రోజున ఈ రోజున రథోత్సవం జరుగుతుంది మన సింగరకొండ ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర। ఈ ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ రోజున ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారికి సకల అభీష్టాలు నెరవేరుతాయని బ్రహ్మాండ పురాణంలో ఉన్నది। కావున 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।